నమస్కారం కృష్ణారావు గారు. AVR టాక్స్కి పునఃస్వాగతం. మరి ప్రపంచమంతా బెంబిల్లిపోయి గళమెత్తి అమెరికాలో కూడాను ప్రజలందరూ ప్రతిధ్వనిస్తే ట్రంప్ గారు నిన్న బుధవారం రోజు నాడు అక్కడ అమెరికాలో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత సడన్గా ఆయన ఎప్పుడు ఎట్లాగ బిహేవ్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది ఎవరికి తెలియని విషయం అని మీరే చెప్పారు, ట్రంప్స్ మ్యానియాక్స్ అని చెప్పేసి. సో అలా సో మరి మన మగ చేసే ప్రయత్నంలో ట్రంప్ గారి ఎత్తుకి పై ఎత్తు ఇది ఒక ఎత్తు కింద అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అక్కడ ఉండే డెఫిసిట్ని కంటైన్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ చేసిన బారోయల్స్ని మళ్ళీ వాళ్ళు రెన్యూ చేసి పే చేసుకుని బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల పే చేయాల్సిన లయబిలిటీ అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఏమైనా ఈ మార్కెట్స్ని పడవేసి దాని మీద లయబిలిటీ ఏమైనా తప్పించుకున్నారన్నది ఒక ప్రశ్న. బట్ ఎనీహో ప్రపంచ దేశాలన్నింటినీ నేనే రాజుని, నాకు ఎదురొచ్చిన వాడు ఎవడు లాభం లేదు అని మనం ఎదురుకు చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. పులి మిగిలిన జంతువులాగా ఇప్పుడు అన్ని జంతువులు ఒకటే అయిపోతే ఈయన పులిలాగా సింహంలాగా గర్జిస్తూ అక్కడ ఉంటే నన్ను ఎదిరించిన వాడి మీద నేనేమి చేయను, ఎదిరించిన వాడి మీద మటుకు మొట్టిగా మొడతానని అంటూ చైనా మీద నిన్న టారిఫ్స్ విపరీతంగా పెంచాడు మొన్న శనివారం, అది మంగళవారం నాడు. సో దాని ఇంపాక్ట్కి నిన్న మళ్ళీ ఏం చేశారంటే సర్ప్రైజింగ్గా అన్నిటి మీద ఉండే టారిఫ్స్ని మళ్ళీ 10%కి రిటైన్ చేసుకుంటూ వచ్చాడు. సో దీంతో ఎవ్వరూ ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా అమెరికన్ మార్కెట్లు గత 12 ఏళ్లలో పెరగనంతగా ఒకే రోజు నాడు చాలా పెరిగింది. అట్లాగే మరి ఒక అలాన్ మస్క్ ఒక ట్రేడ్ పార్ట్నర్ అనుకోవచ్చు, బట్ అతని పర్టికులర్ షేర్ ఒకటే ఆల్మోస్ట్ 28 to 32% దాకా ఒకే రోజు పెరగడం మనం చూసాము. సో ఇట్లాగా ఈ సుంకాల విధింపుని ఒక 90 రోజుల వరకు తాత్కాలికంగా వాయిదా వేయడం వలన అన్ని దేశాలకి కొంచెం ఉపశమనం కలిగింది. అమెరికన్ మార్కెట్లు పెరిగాయి. బట్ గురువారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా భారత్ స్టాక్ మార్కెట్లు అన్నీను సెలవు తీసుకున్నాయి. అందువల్ల దీని ఇంపాక్ట్ ఎట్లా వరకు ఉంటుంది మరి ఇది మామూలుగా తెలుగులో చెప్పాలంటే మరి అమెరికన్ మార్కెట్లు నిన్న పెరిగింది బలుపా వాపా అనేది మనకు తెలియదు. అది ఈరోజు మళ్ళీ సాయంత్రం మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అయితే భారతదేశానికి మటుకు ఒక 90 రోజుల వరకు కొంచెం వెసులుబాటు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఇవి అవిను. అదే కాకుండా ఇప్పుడు చైనా మీద సుంకాలు ఎక్కువ వేయడం వలన మనం వీఆర్ బెటర్ ప్లేస్డ్ అని అనిపిస్తోంది. బట్ అట్లాగే ఈ ట్రేడ్ నెగోషియేషన్స్తో, ఎందుకంటే చైనా 125% టారిఫ్స్ అని అంటే ఇండియాకి 10% అని అంటే అక్కడే మీకు 100% కన్నా ఎక్కువ ఉంది. ఆ అడ్వాంటేజ్ని భారతదేశం అందిపుచ్చుకోగలదా, అదొక పాయింట్. తర్వాత ఈ డొమెస్టిక్ ఎకానమీని కూడా, ఎందుకంటే మనకి నిన్న రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. సో ఇంప్యూటస్ ఇచ్చి కొంచెం డొమెస్టిక్ ఎకానమీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా. తర్వాత ఈ 90 రోజుల తర్వాత మళ్ళీ ఈ అనిశ్చితి అనేది ఏర్పడుతుంది. దీనికి మనం ఏ విధంగా పకడ్బందీ ప్రణాళికలు వేసుకోవాలి, ముఖ్యంగా సగటు జీవి భారతదేశంలో ఉన్నవాళ్ళు, అందులో ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి, ఇలాంటి విషయాల మీద మనము ఈ 15 నిమిషాల్లో ముచ్చరించుకుందాం. ముఖ్యంగా ఆ ట్రంప్ గారి బిహేవియరు ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నాడని ముందే నేను చెప్పాను. ఇప్పటికి కూడా నేను అదే అనుకుంటున్నాను. ఆ స్ట్రాటజీ ఏంది అనేది ఆ థింక్ ట్యాంక్ తెలియాలి, రిపబ్లికన్ థింక్ ట్యాంక్. ముందు మేము ఎంత ఇంపార్టెంటో ఒక మెసేజ్ అయితే పంపించాను. అందరి మీద టారిఫ్లు వేయటం ద్వారా మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటినీ కుదిపేశారు. దాంతో నష్టం అమెరికా కూడా జరిగింది, అమెరికా కూడా నష్టం. ఎందుకనంటే గ్లోబల్ ఎకానమీ బాగా ఇంటర్ డిపెండెంట్ అయింది. సో నువ్వు ఏదో ఇంకోహండి దెబ్బ కొట్టాలి అనుకుంటే నీకు దెబ్బ తగులుతుంది, నీకు దెబ్బ తగలకుండా పోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. బట్ దీర్ఘకాలంలో నా ప్రయోజనాల కోసంగా ఈ దెబ్బ పర్వాలేదు అని అనుకుంటే అది వేరే విషయం. అదే మాట చెప్తూ ఉన్నాడు ట్రంప్.
ఇప్పుడు ఏం చేశాడు, బేసిక్గా ఇది ఒకటి బాగా అర్థమవుతున్నది. ఫైనల్గా చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ కింద ఉంటుంది. మిగిలిన దేశాలన్నీ ఈ 90 రోజుల్లో ఏదో ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తాయి. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసంగా ఒక నెగోషియేషన్ స్టార్ట్ చేసాం. ఈ 90 రోజుల్లో దాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోగలిగితే అది చాలా ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మిగిలిన దేశాల్లో మేజర్గా ఇంపార్టెంట్వి ఒకటి యూరోపియన్ యూనియన్, రెండోది చైనా. రెండింటి మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. చైనా మీద ఎక్కువ అటాక్ చేస్తున్నాడు, యూరోపియన్ యూనియన్ మీద తక్కువ అటాక్ చేస్తున్నాడు. యూరోపియన్ యూనియన్ కూడా ఎక్కడో ఒకటో సెటిల్ అయిపోతుందని అనుకుంటాను. బేసిక్గా చైనా అమెరికా మధ్య ఇది ప్రధానమైనటువంటి అంశం కింద రాబోతుంది. అది ఏదో రోజు అవసరం కూడా. ఎందుకనంటే అమెరికా మార్కెట్ను అడ్వాంటేజెస్గా తీసుకొని బాగా ఎదిగినటువంటి ఎకానమీ చైనీస్ ఎకానమీ. వీళ్ళు ఎక్కువ వాళ్లకు సప్లై చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ మార్కెట్ను యాక్సెస్ చేసుకొని బాగా అభివృద్ధి చెందారు. కానీ ఒకటి గ్రేట్నెస్ అబౌట్ చైనా ఏంది అంటే ఎప్పుడో ఒకటి ఇటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటిది 10-15 ఏళ్ల క్రితమే వాళ్ళు అంచనా వేసుకున్నారు. అంచనా వేసుకొని అమెరికా ఈ రకంలో గనక ఇంటరాక్ట్ అయ్యి మనకు మార్కెట్ యాక్సెస్ తగ్గిస్తే మనం ఎట్లా చేయాలి అనే దానికోసంగా ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఒకటి ఏషియన్ ఫ్రీ ట్రేడ్ జోన్ ఒకటి తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా వరకు మలేషియా, ఇండోనేషియా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలన్నింటిలోనూ మంచి మార్కెట్ను పొందుకున్నాయి. రెండోది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మొదలుపెట్టి అటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఈ మార్కెట్లో కూడా యాక్సెస్ తెచ్చుకున్నారు. స్లోగా వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో అమెరికా శాతం తగ్గించుకుంటూ వస్తున్నారు. అంతకుముందు ఎంతో 24-25% ఉండేది, 15% తగ్గిపోయింది. సో ఆ రకంగా వాళ్ళ ఎకానమీని చాలా వరకు ఇమ్యూన్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాబట్టి ట్రంప్ ఎఫెక్టు ఒక 10 ఏళ్ల క్రితం ట్రంప్ కనుక ఇదే రకంలో పోయి ఉంటే చైనా బాగా డ్యామేజ్ అయి ఉండేది. బట్ ఈరోజు అంత డ్యామేజ్ కాకపోవచ్చు. అది మొట్టమొదటి పాయింట్. అయినప్పటికీ స్టిల్ అమెరికన్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ ఎకానమీ. అమెరికన్ మార్కెట్ చైనా మార్కెట్కు చాలా ఇంపార్టెంట్ మార్కెట్. సో వీతను చెప్తూ ఉన్నది ఏంటి, మేము ఎక్కువ కొంటున్నాం, మావి మీరు కొనండి అంటే అక్కడ మార్కెట్ ఉండాలి, దానికి ఇది ఉండాలి. సో దీనిని ఎట్లా చైనా ట్యాకిల్ చేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 2 రకాలుగా చైనా పోవచ్చు. చైనా ఈ వచ్చిన సర్ప్లస్నంతా యుఎస్ ట్రెషరీస్లో పార్క్ చేసుకొని ఉన్నది. వాళ్ళ రిజర్వ్స్లో ఎక్కువ యుఎస్ ట్రెషరీస్ ఉన్నాయి. అవి డంప్ చేయటం మొదలెడితే చైనా కూడా నష్టపోతుంది. ఆ ట్రెషరీస్ను ఎక్కువ సేల్ చేయటం మొదలెడితే దాని వాల్యూ పడిపోతుంది. దాంతో చైనా కూడా నష్టపోతుంది. బట్ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయంటే అమెరికన్ ఎకానమీ డ్యామేజ్ అవుతుంది. దానికోసంగా ఈ పని చైనా చేస్తుందా, అదొక ఇది. రెండోది, వాళ్ళు టారిఫ్లు పెంచే కొద్దీ వాళ్ళ ఇది యువాన్ వాళ్ళ కరెన్సీని డివాల్యూ చేయొచ్చు. బట్ అది కూడా ఒక పాయింటే. మొదటి నుంచి ట్రంప్ చెప్పేది ఏంటంటే టారిఫ్స్ ఒకటే కాదు, కరెన్సీ మ్యానిపులేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటున్నాడు. కరెన్సీ డివాల్యూ చేస్తే ఇంకా ట్రంప్ టారిఫ్లు పెంచేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటి, చైనీస్కు మార్కెట్ యాక్సెస్ అమెరికాలో తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. అది ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్. బట్ దానికి ఇంతకుముందు కూడా లాస్ట్ 10 years నుంచి మేక్ ఇన్ ఇండియా అని కొంత మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మనం పెంచుకుంటూ ఉన్నాం. అది కొంత అడ్వాంటేజెస్గా రావచ్చు. తప్పకుండా దీని ఎఫెక్టు ఇండియా మీద పాజిటివ్గా ఉంటుంది. మోర్సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక మనం పుష్ చేసి త్వరగా చేసుకోగలిగితే తప్పకుండా యాక్సెస్ వలన ఎక్కువ ఇండియా అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి అవకాశం లాంగ్ రన్లో ఉన్నది. నేను అనుకోవటం ఈ 90 రోజుల పీరియడ్లో మిగిలిన అన్ని కంట్రీస్తో సెటిల్ చేసుకుంటాడు. ఫైనల్ సెటిల్మెంటు చైనా అమెరికా మధ్య కూడా వస్తుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. బట్
ఏ టర్మ్స్ మీద ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేటటువంటిది మాత్రం మనం చూడాలి. ఎందుకంటే ఇద్దరు ఎవరు తగ్గకపోవచ్చు. చైనా కూడా ఇప్పుడు రీజనబుల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ అమెరికా కాబట్టి ఓకే మీ మార్కెట్ లేకపోయినా మేము మిగిలిన చోట్ల చేసుకుంటామనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా నెగేట్ చేయొచ్చు. అమెరికా మిమ్మల్ని డిసిప్లిన్ చేయకపోతే మీరు ఇంకా పెరిగిపోతారు, మాకు ప్రాబ్లం అవుతుంది అని అటాక్ కూడా చేయొచ్చు. సో ఈ దీంట్లో భారతదేశం చాలా కేర్ఫుల్గా తన కార్డ్స్ను ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ చైనా ఒక హింట్ ఇచ్చింది, ఆఫర్ ఇచ్చింది, మన ఇద్దరం కలిసి ఈ దీంట్లో ఎదుర్కొందామని. బట్ చైనా ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ లాగా ఉండటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకో, ఓకే వీ కెన్ ట్రావెల్ విత్ యూ, ఫస్ట్ బార్డర్ సెటిల్మెంట్కి రాండి. బార్డర్ సెటిల్మెంట్ రాంది చైనాతో మనం ఏ విషయంలో ముందుకు పోయినా కానీ అది మన అడ్వాంటేజ్ కాదు. సో దాని మీద మనం ప్రెషర్ పెట్టచ్చు. ప్రెషర్ పెట్టి బార్డర్లో ఒక సెటిల్మెంట్ కనుక రాగలిగితే నథింగ్ లైక్ దట్, అప్పుడు చైనాతో మనం ఓపెన్ అప్ చేసుకోవడానికి కూడా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక థియరీ కూడా ఉంది. 21st century చైనా, రష్యా, ఇండియా కనుక కంబైన్ అయ్యి ఒక ఎకనామిక్ ఇది ఫోరం కింద తయారైతే అది అన్బీటబుల్ అవుతుంది. అమెరికా, యూరప్ పెద్దగా ముందుకు పోకపోవచ్చు. ఇది స్ట్రాంగర్ ఇది కావచ్చు అనేటటువంటి ఇది ఉన్నది. రెండోది టెక్నాలజికల్గా కూడా చైనా ఈరోజు అమెరికాను ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చున్నది. సో ఇట్స్ నాట్ జస్ట్ మాస్ ప్రొడక్షన్ టెక్నికలీ వీటితో. మూడోది ప్రపంచంలో ఈ సౌత్ ఈ అండర్ డెవలప్డ్ సౌత్ కంట్రీస్కు లీడర్షిప్ ఆ స్లాట్ను కూడా ఫిలప్ చేయడానికి చైనా రెడీ అవుతున్నది. సో మనం అమెరికాతో పోయేటప్పుడు కూడా ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సౌత్ పెద్ద భవిష్యత్తులో ఎక్కువ డెవలప్మెంట్ అంతా ఈ సౌత్లో ఉన్న కంట్రీస్లోనే వస్తుంది. సో వాటిని ఎట్లా తీసుకుపోవాలి, వాటిని మన సైడ్ ఎట్లా పెట్టుకోవాలి, బికాస్ అవన్నీ యాంటీ అమెరికా సెంటిమెంట్ బాగా ఉన్నది. సో ఇది ఒక చర్నింగ్ అయితే స్టార్ట్ చేశాడు ట్రంప్. ఈ చర్నింగ్లో ఇప్పుడు ఒక చిన్న హాల్ట్ ఇచ్చాడు. ఈ హాల్ట్ను మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటూ చైనాను యాంటాగనైజ్ చేయకుండా, బట్ అట్ ది సేమ్ టైం పూర్తిగా నమ్మకుండా వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి బార్డర్ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఇది సరైన టైంగా మనం ఉపయోగించుకోగలిగితే దీర్ఘకాలంలో భారతదేశానికి ఎకానమీ డెవలప్మెంట్కు మంచి అవకాశం ఇది ఇస్తున్నది. ఒక రకంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ నా దృష్టిలో ఇండియా వరకు. అయితే ఒక చిన్న సంశయం, ఈ అమెరికా చైనా మీద టారిఫ్స్ ఎక్కువగా పెంచడం వలన చైనా గూడ్స్ భారతదేశంలో డంప్ అవడానికి అవకాశం ఉంటుందని అభిజ్ఞానం కొంతమంది అంటున్నారు. ఇది ఏ విధంగా ఉండబోతుంది? డంప్ చేయటానికి, బట్ డంపింగ్ అయినా త్రూ కస్టమ్స్ రావాల్సిందే కదా. మనం టారిఫ్లు పెంచాల్సి వస్తుంది. అప్పుడు చైనా గూడ్స్ మీద కూడా మనం టారిఫ్లు పెంచాల్సినట్టు అవసరం వస్తుంది. యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్మగ్లింగ్ రాకుండా చూసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ స్మగ్లింగ్, ఈ టైంలో స్మగ్లింగ్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం. డెఫినెట్గా అమెరికా మార్కెట్ యాక్సెస్ తగ్గిపోయిన తర్వాత చైనా తన ప్రొడక్షన్ అంతా సౌత్ ఈస్ట్ ఏషియా మీద, సౌత్ మీద, ఇండియా మీద డంప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో చేయటం ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో వాళ్ళతో కంబైన్ అయి ఉన్నారు. లక్కీలీ ఆ రోజు ఇండియా ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ కాలేదు. అది ఇప్పుడు మంచిదవుతున్నది మనకు. దాంట్లో జాయిన్ అయి ఉంటే అప్పుడు మనం నో చెప్పడానికి కూడా లేదు. ఇట్స్ ఆల్ వన్ మార్కెట్. సో చైనీస్ గుడ్స్ టపటప మనకు కూడా వచ్చేసి ఉండేవి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండస్ట్రీ దెబ్బతీయకుండా వాటి మీద మనం జాగ్రత్త పడాలి. అవసరం వస్తే టారిఫ్లు కూడా చైనీస్ గుడ్స్ మీద పెంచాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఇట్ ఈస్గా చైనీస్ గుడ్స్కు మనం పూర్తి యాక్సెస్ ఇవ్వలేదు, సెలెక్టివ్గానే ఇస్తున్నాం. సో అదొక అడ్వాంటేజ్ మనకున్నది. సో మిగిలిన కంట్రీస్ దెబ్బతిన్నంతగా మనం చైనీస్ గుడ్స్ డంపింగ్ వలన దెబ్బతినకపోవచ్చు. అప్పటికి కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చైనీస్ ఎకానమీ
ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ అబ్జార్బ్ చేసుకునే పరిస్థితులు లేదు. బికాస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిని ఉన్నది. ఓవరాల్గా గ్రోత్ కూడా అంతా పుంజుకోవటం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇతర దేశాల మీద దీన్ని డంప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం. మంచి విషయం చెప్పారండి. అయితే ఇప్పుడు అమెరికా పావులు ఏ విధంగా కలుపుకునే దాని మీద మనం వచ్చే 3 నెలలు కొంచెం చూస్తూ ఉండాలి. ఈ విషయం మీద మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈ విషయం మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్, కంటిన్యూయింగ్ ఇష్యూ.